హక్కుల పేరుతో అరాచకాలు చేయడం, సోదాలు చేస్తే ప్రభుత్వంపై విమర్శలు చేయడం ప్రస్తుతం పరిపాటిగా మారిపోయింది. హక్కుల కార్యకర్తలను బతకనివ్వరా అంటూ రెచ్చిపోతుంటారు కొందరు సుడో సెక్యులర్లు. అదేంటో గానీ హక్కుల కార్యకర్తల ఇంట్లో సోదాలు చాలా మటుకు విదేశీ నిధుల దుర్వినియోగం కేసులోనే జరుగుతుంటాయి. హక్కుల కోసం పోరాటం చేస్తున్న వారు విదేశీ నిధులు ఎందుకు వినియోగిస్తున్నట్లు? విదేశాల నుంచి మన దేశానికి డబ్బు ఎందుకు రావాలి? డబ్బులు పంపడంలో వారి ఉద్దేశం ఏంటి? ఇంతకీ ఆ హక్కుల కార్యకర్త ఎవరు? ఆయన చేస్తోంది దేశానికి మేలు జరిగే పనులా, లేకుంటే విచ్ఛిన్నం చేసేందుక? హర్షమందర్ ఈ పేరు చాలామందికి ఇది కొత్తే. ఈయన ఒక ఐఏఎస్ ఆఫీసర్. జార్జ్ సోరస్, సోనియాలకి హర్షమందర్ చాలా దగ్గరి సన్నిహితుడు. అంతేకాదు, కాంగ్రెస్ నేతృత్వంలోని యూపీఏ ప్రభుత్వంలో అత్యంత శక్తివంతమైన వ్యక్తిగా చలామణయ్యాడు. అటల్ బిహారీ వాజ్పేయి ప్రధానమంత్రిగా ఉన్న సమయంలో ఐఏఎస్ పదవికి రాజీనామా చేశాడు. సేవ, ఉద్యమం, హక్కుల పేరుతో కొత్త అవతారం ఎత్తారు. చాలామంది ఐఏఎస్ అధికారులలాగా పేదవారి హక్కుల కోసం పోరాటం చేస్తున్నాడని అందరూ అనుకున్నారు. కానీ ఆయన అస్సలు రంగు ఆ తర్వాత బయటపడింది. 2004లో కాంగ్రెస్ నేతృత్వంలోని యూపీఏ అధికారంలోకి వచ్చింది. అప్పుడే ఈయన గారి అసలు రంగు బహిర్గతమైంది. సోనియా గాంధీ ఇటలీ దేశస్తురాలు కావడంతో ఆమె భారతదేశ ప్రధాని కాలేకపోయినా కేంద్ర ప్రభుత్వం తాను చెప్పిన మార్గంలో నడవాలనే దుష్ట ఆలోచన చేశారు. నేషనల్ అడ్వైజరీ కౌన్సిల్ ఏర్పాటు చేసి దానికి చైర్మన్గా సోనియా గాంధీని నియమించారు. అందులో ఐఏఎస్ అధికారి హర్షమందర్ సభ్యుడిగా ఉన్నారు. 2004 నుంచి 2014 వరకు ప్రధానమంత్రిగా మన్మోహన్ సింగ్ ఉన్నప్పటికీ అధికారాలన్నీ సోనియా గాంధీ దగ్గరే ఉండేవన్న ఆరోపణలు ఉన్నాయి. ఈ నేషనల్ అడ్వైజరీ కౌన్సిల్ చేసేది సైతం అదే. కేంద్ర ప్రభుత్వానికి సలహాలు, సూచనలు ఇవ్వడానికే ఈ కమిటీని ఏర్పాటు చేశారు. ఆ 10 ఏళ్ల పాటు ఆయన ప్రధానమంత్రిగా ఉన్నారే కానీ నాక్ కమిటీ ఏది చెప్తే అది మాత్రమే చేశారు. పార్లమెంట్లో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గతంలో ఎన్నడూ లేనంత ఆవేశంగా ఎందుకున్నట్లు? 10 ఏళ్ల పాటు ఎంతో హుందాగా ఉన్న ప్రధాని మోడీని కలిసివేసిన అంశం ఏంటి? ఏమైనా ఆధారాలు లభించాయా? ఇంతకు హర్షమందర్ ఇంట్లో సిబిఐ సోదాలకు పార్లమెంట్లో ప్రధాని మోడీ ప్రసంగానికి సంబంధం ఏంటి? హర్షమందర్ నాక్లో సభ్యుడిగా ఉన్నప్పుడే మత ఘర్షణలకు సంబంధించిన ముసాయిదా తయారైంది. ఈ బిల్లు ముసాయిదాలో ఏముంది? దేశంలో ఎక్కడ మత ఘర్షణలు జరిగినా హిందువులు బాధ్యత వహించాలట. అంటే పోలీసులు హిందువులపై కేసులు పెడతారు. తాము నిర్దోషులమని కోర్టులో హిందువులే నిరూపించుకోవాలట. ఈ ముసాయిదాలో హర్షమందర్తో పాటు అతని బ్రిటన్ మిత్రుడు జీన్ రేస్ సైతం ఉన్నాడు. 2011లో ఈ బిల్లు ముసాయిదా సిద్ధమవగా అంతకు కొన్ని రోజుల ముందే హర్షవర్ధన్, జీన్ రైజ్లు నాక్ నుంచి వైదొలిగారు. ఇందుకు కారణం తామే ఈ ముసాయిదాను తయారు చేసినట్లు ఎవరికీ అనుమానం రావద్దని కాబోలు. హర్షమందర్ 2 ఎన్జీఓలను నిర్వహిస్తున్నాడు. ఐఏఎస్ అధికారి అయి ఉండి ఎన్జీఓలను ఎలా నడుపుతున్నాడు? ప్రభుత్వ ఉద్యోగం చేస్తూ ఎన్జీఓలను ఎలా స్థాపించాడు? 1998 నుంచి 2002 వరకు ఉద్యోగం చేస్తూ ఎన్జీఓలను స్థాపించాడు. అమన్ బిరదారీ ట్రస్ట్ ఒకటైతే రెండోది సెంటర్ ఫర్ ఈక్విటీ స్టడీస్. ఈ 2 ఎన్జీఓలకి బ్రిటన్ పౌరుడైన జీన్ రైస్ సహ వ్యవస్థాపకుడిగా ఉన్నాడు. ఈ 2 ఎన్జీఓలకు 1998 నుంచి 2002ల మధ్య నాటి కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల నుంచి భారీగా విరాళాలు వచ్చాయి. తాను ఐఏఎస్ అధికారిగా ఉంటూ నడిపిన ఎన్జీఓలలో బ్రిటిష్ జాతీయుడైన జీన్ రైస్ వాటిని నడిపాడు. అందుకే వాజ్పేయి ప్రధానిగా ఉన్న సమయంలోనే తన ఐఏఎస్ ఉద్యోగానికి రాజీనామా చేశాడు హర్షమందర్. 2004లో యూపీఏ అధికారంలోకి రాగానే ఎన్ఏసీలో సభ్యుడు అవడమే కాదు, కేంద్ర ప్రభుత్వాన్ని కంట్రోల్ చేసే స్థాయికి ఎదిగాడు. ఎందుకంటే సోనియా, జార్జ్ సోరెస్లకి అత్యంత సన్నిహితుడు కాబట్టి. నాక్లోకి సోనియా హర్షమందర్తో పాటు బ్రిటిష్ జాతీయుడైన జీన్ రేస్ను కూడా సభ్యుడిగా నియమించింది. ఎందుకు? సోనియా, రాహుల్లకి బ్రిటన్తో ఏం సంబంధం? గత 10 ఏళ్ల నుంచి బ్రిటన్, పాకిస్తాన్ దేశాల ఆర్థిక పరిస్థితి ఎందుకు దిగజారిపోతూ వచ్చింది? ఎన్నడూ లేని విధంగా బ్రిటన్, పాకిస్తాన్లలో వరుసగా ప్రధానులు ఎందుకు మారుతున్నారు? వీటన్నిటికీ వీళ్ళు ఆ 10 ఏళ్లలో చేసిన పనులే కారణం. ఇందుకే ప్రధాని మోదీ అంత ఆవేశానికి గురయ్యారు పార్లమెంటులో.